బళ్ళారికి ఒకప్పుడు అప్రకటిత రాజుగా వ్యవహరించాడు గాలి జనార్దన్ రెడ్డి. ఇప్పుడాయన వణికిపోతున్నారు. తనపై హత్యాయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. అక్కడి ప్రస్తుత ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డిని పూచిక పుల్లగా తీసి పడేయడమే కాదు, వయసు గుర్తు చేసి మరీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బళ్ళారిలోని ఎస్పీ సర్కిల్లో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని జనవరి 3న 2026న ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నగరం మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. బళ్ళారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ప్రధాన అనుచరుడైన సతీష్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి నివాసం ప్రహరీ గోడకు ఫ్లెక్సీలు కట్టేందుకు ప్రయత్నించారు. తమ నాయకుడి ఇంటి వద్ద ఫ్లెక్సీలు కట్టవద్దని గాలి అనుచరులు అడ్డుకోవడంతో వాగ్వాదం మొదలైంది. ఇది కాస్త తీవ్ర స్థాయికి చేరి ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడులు, తోపులాటకు దారితీసింది. ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే గంగావతి నుంచి గాలి జనార్దన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఆయన కారు దిగగానే పరిస్థితి మరింత విషమించింది. కన్నడ మీడియా సమాచారం ప్రకారం ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి ఒక గన్మ్యాన్ వద్ద ఉన్న తుపాకీని లాక్కుని గాలి జనార్దన్ రెడ్డి వైపు 2 రౌండ్ కాల్పులు జరిపినట్లుగా ప్రచారం జరుగుతుంది. గాలి జనార్దన్ రెడ్డికి గాయాలేమీ కాలేదు, కానీ కాంగ్రెస్ కార్యకర్త ఒకరు బుల్లెట్ తగిలి మరణించారు. సతీష్ రెడ్డికి కూడా తీవ్ర గాయాలు కావడంతో ఆయన్ను బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. నారా భరత్ రెడ్డి తనను చంపడానికి పక్కా స్కెచ్ వేశారని, వాల్మీకి విగ్రహ ఏర్పాటును అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు. దీనికి ప్రతిగా భరత్ రెడ్డి స్పందిస్తూ తమ కార్యకర్త రాజశేఖర్ ను గాలి అనుచరులే హత్య చేశారని, బళ్ళారిలో శాంతిని దెబ్బతీసేందుకు జనార్దన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గాలి జనార్దన్ రెడ్డిపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. బళ్ళారి సిటీ ఎమ్మెల్యేగా భరత్ రెడ్డి గెలిచినప్పటి నుండి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రభావం లేకుండా చేస్తున్నారు. మరోవైపు గాలి జనార్దన్ రెడ్డి తన పాత కోటను తిరిగి దక్కించుకోవాలని చూస్తుండటంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే తన వయసు 35 మాత్రమేనని, గాలి జనార్దన్ రెడ్డికి 65 ఏళ్లు ఉంటాయని భరత్ రెడ్డి తరచూ గుర్తు చేస్తూ హెచ్చరికలు జారీ చేయడం బళ్ళారిలో హాట్ టాపిక్ గా మారింది.